సిబిఐ ఇచ్చిన ఆ పాయింట్స్ సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది అక్కడ వివేకానంద రెడ్డి కేసులో, ఇక్కడ యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు ఏంటయ్యా అంటే మనం వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే మనందరం నమ్మాల్సింది ఏంటంటే జగన్ ఉంటే రాష్ట్రంలో చాలా దుర్మార్గుడు, ఒక గజని, ఒక అక్బరు, ఒక బాబరు, అతను ఉంటే మంచోడు కాదు. వాళ్ళేమో ఆలయాల మీద దండయాత్ర చేస్తే ఇతను నెయ్యి ద్వారా దండయాత్ర చేశాడు, తద్వారా మన సెంటిమెంట్లను గాయపరిచాడు. మనం 5 ఏళ్ల నుంచి తిన్నదంతా కూడా పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనెతో చేసిన లడ్డూలే, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గోళ్లలో కూడా అట్లాంటివే చేశారు అని మనం నమ్మమంటున్నారు. దేవుడిని నమ్మొద్దు, దేవుడి దగ్గర ఆ ఇచ్చిన ప్రసాదాల్ని జగన్ చేశాడని నమ్మండి. దేవుడు వాళ్ళని శిక్షించలేదు, ఓన్లీ ఎన్నికల్లో ఓడించి శిక్షించాడు అంతవరకే. 11 సీట్లు ఇచ్చింది అందుకే, అదే కనుక సక్రమంగా చేసుంటే చేయలేదని నమ్మమంటున్నారు. వీళ్ళకి 23 సీట్లు ఇచ్చినప్పుడు మరి దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలియదు మనకి. అదే కదా. కానీ ఒకటి సార్, ఫైనల్గా అంటే ఈ సిట్ గురించి మాట్లాడినా, సిబిఐ గురించి మాట్లాడినా, టీడీపీ వెర్షన్ ఇదంతా చూస్తూ ఉంటే ఒక ఎదురుదాడి చేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది. అంటే అసలు టీడీపీ చేయాలనుకుంటున్న ఎదురుదాడి ఏంటి? ఇదే లడ్డూ విషయంలో జగన్ అంటే జగన్ అనేవాడు హిందూ ధర్మం కాదు, అతను క్రిస్టియన్, అతన్ని మనం ఉండనీయకూడదు. అట్లాగే అతను